ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ 360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే, కొంతమంది వీడియోలో కామెంట్స్ చేస్తూ అడిగారనమాట. అమెరికాకు వచ్చి మేము జాబ్స్ చేసుకోవాలి అంటే రకరకాల జాబ్స్ టీచర్స్ అడుగుతున్నారు. వేరే వాళ్ళు కొంతమంది రెస్టారెంట్లలో వర్క్ చేస్తామని అడుగుతున్నారు. కొంతమంది గ్యాస్ స్టేషన్లలో పని చేయొచ్చా అని అడుగుతున్నారు. కొంతమంది నానీగా వర్క్ చేయొచ్చా అని అడుగుతున్నారు అనమాట. అట్లాగా కొన్ని కామెంట్స్ ఇలాగ డిఫరెంట్ కామెంట్స్ నేను చూశాను. కామెంట్స్ చేశారనమాట. కామెంట్స్ చేసినందుకు, అడిగినందుకు చాలా థ్యాంక్ యూ. సరే, ఆ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో కవర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చేద్దామని. సరేనండి, ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు లైక్ చేసినందువల్ల ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి అందరికీ, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ రిలేటివ్స్లో వాళ్ళందరికీ కూడా ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే వేరే వాళ్ళకి కూడా ఇది వీడియో చేరుతుందన్నమాట, షేర్ చేస్తారు. కాబట్టి మీరు చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగేనండి, ఈ వీడియోలోకి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఒక అంటే టీచర్ నన్ను అడిగారనమాట. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ కూడా అడిగారు. ఏమని అంటే, మేము వచ్చి ఇక్కడ రెస్టారెంట్స్లో పని చేయొచ్చా అని. ఇంకొకరు కూడా మేము నాని అంటే పిల్లల్ని చూసే జాబ్ ఇస్తా అన్నారు, మేము అది చేయొచ్చా అని అలాగ కామెంట్లు అడిగారనమాట. ఏది ఏమైనా అండి, ఇప్పుడు ట్రంప్ వచ్చారు కాబట్టి, ఇప్పుడు ట్రంప్ విన్ అయ్యారు కాబట్టి H1B వీసాలు ఇస్తాము అని ట్రంప్ చెప్పాడు కాబట్టి, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ జాబ్స్ దొరుకుతాయా అని అందరూ, అంటే ఇప్పుడు ఈజీగా జాబ్స్ చేసుకోవచ్చేమో, H1B ఇచ్చేస్తున్నాడు కదా ట్రంప్ అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే అండి, ట్రంప్ అలా చెప్పింది స్టూడెంట్స్కి అంత మాత్రమే కాదండి, జాబ్స్ ఇచ్చే అంటే ఎవరైతే మీకు ఇక్కడ రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయన్నమాట. ఒకటేంటంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను మినిమంగా అట్లీస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలన్నమాట. మనం ఇండియా నుండి ఇక్కడికి వచ్చి ఏదన్నా జాబ్ చేయాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అది కూడా ఇంజనీరింగు లేకపోతే మెడికల్ రిలేటెడ్, అంటే డాక్టర్కి రిలేటెడ్ ఉంటుంది కదా ఎడ్యుకేషన్, అది చేసి ఉండాలన్నమాట. ఏదో ఆ రెండిట్లలో ఏదో ఒకటి చేసి ఉండాలి. హైలీ ఎడ్యుకేటెడ్, మినిమంగా గ్రాడ్యుయేషన్ అన్న ఉండాలి ఫస్ట్. అదొక రిక్వైర్మెంట్. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత H1B వీసా అని ఉంటుంది అనమాట. అది ఏంటంటే జాబ్ చేయడానికి మాత్రం ఇచ్చే పర్మిషన్ అనమాట. మీకు వచ్చి ఇక్కడ లీగల్గా పని చేసుకోవచ్చు. అది లీగల్గా పని చేసుకోవడం అంటే మీకు ఒక సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇస్తారనమాట. అంటే మన ఇండియాలో ఆధార్ కార్డ్ లాగా అనమాట. అది ఆ కార్డు సోషల్ సెక్యూరిటీ అంటే మీరు అప్పుడు లీగల్గా ఆ నంబర్ అనేది ఉంటే అనమాట, మీరు ఇక్కడ గవర్నమెంట్ లీగల్గా మీకు ఒక పర్మిషన్ ఇచ్చారనమాట. అంటే మీరు అఫీషియల్గా, ప్రొఫెషనల్గా మీరు జాబ్కి అప్లై చేసుకుంటే వాళ్ళు కూడా, మీరు పర్మిషన్ ఉంది కాబట్టి మీకు మంచి శాలరీ ఇస్తారు. అలాగే కానీ అంతేగాని మామూలుగా అంటే అంటే ఇండియా నుండి వచ్చేసి వెంటనే ఇక్కడ విజిటర్గా వచ్చి వేరే పనుల మీద వచ్చి ఇక్కడికి వచ్చేసి జాబ్స్ చేసుకోవడానికి అయితే ఉండదండి. ఇక్కడ అలా పర్మిషన్ ఇవ్వరనమాట. ఇక్కడ ఓన్లీ H1B వీసా అంటే మీకు ఎడ్యుకేషన్ ఉండాలి, అలాగే కంపెనీ జాబ్ పర్మిషన్ ఉండాలి. అది కూడా జాబ్ పర్మిషన్ ఉండాలి. అలాగే కంపెనీ వాళ్ళు కూడా మీకు ఆ జాబ్ చేయడానికి, మాకు జాబ్ అంటే ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఒక కంపెనీ మిమ్మల్ని తీసుకోవాలి అని అంటే ఆ కంపెనీకి మీ అవసరం ఉండాలన్నమాట. మీ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఉండాలి. వాళ్ళు చూపించాలన్నమాట, ఈయన హైలీ క్వాలిఫైడ్ ఎంప్లాయీ, మాకు ఈ ఎంప్లాయీ కావాలి, ఈ స్కిల్ ఇతని దగ్గర ఉన్న స్కిల్ మా దగ్గర ఇక్కడ లేదు, మా కంపెనీలో లేదు, మా ఇక్కడ అమెరికాలో లేదు అని చెప్పేసి అని ఆ కంపెనీ వాళ్ళు చూపిస్తే, గవర్నమెంట్కి చూపిస్తే అప్పుడు వాళ్ళు మీకు ఆ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని స్పాన్సర్ చేస్తారన్నమాట. ఆ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి చూపించాలి ఇది. అలాగే కంపెనీ వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి ఆ స్కిల్ చూడాలన్నమాట. మీలో ఒక స్పెషలైజేషన్ ఉండాలి, మంచి స్పెషల్ టాలెంట్ ఉండాలన్నమాట. అలా అప్పుడు మిమ్మల్ని, పైగా ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ అలాంటి స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి అని అంటే వీళ్ళు ఎక్కువ శాలరీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు
మీకు అంత స్కిల్ ఉంది అని అంటే మాకు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఎవరికి ఈ స్కిల్ లేదు, నేను ఇంకా ఎక్కువ పే చేసి మరి నేను ఈ ఎంప్లాయీని తీసుకోవాలంటే ఇక్కడ ఉన్న నార్మల్గా శాలరీ ఇచ్చే వాళ్ళకంటే కూడా మీకు ఎక్కువ శాలరీ ఇచ్చి మిమ్మల్ని పెట్టుకోవాలి అంట. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఓకే అంటారంట. కాబట్టి మీకు ఎక్కువ అంటే అంత స్కిల్ మన దగ్గర ఉంటేనే ఇక్కడ జాబ్స్లో తీసుకుంటారు. అదొకటి ఉందన్నమాట. కాబట్టి టీచర్స్ అయినా కానీ అంటే టీచర్స్కి కూడా మళ్ళీ ఇంకోటి ఏంటంటే టీచింగ్ ఫీల్డ్లో టీచింగ్ బీఈడీ కానీ ఎంఈడీ కానీ గ్రాడ్యుయేషన్ ఉన్నా ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని స్కూల్స్లో కూడా అలాగే ఉంటుంది. సేమ్గానే అందరికీ రూల్స్ అలాగే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్కూల్లో వాళ్ళకి ఆ స్కిల్ లేదా అంటే మీ దగ్గర ఉన్న స్కిల్ ఇక్కడ వాళ్ళకి లేదనుకోండి, అప్పుడు వాళ్ళు స్కూల్ వాళ్ళే మిమ్మల్ని ఈ పర్సన్ మాకు కావాలి అంత మాత్రమే కాదు, మళ్ళీ వీళ్ళంటే ఎక్కువ శాలరీ కూడా వాళ్ళు మీకు ఇవ్వాలంట. కాబట్టి అలాంటివి కూడా వీళ్ళు గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. ఎవరు అంటే స్కూల్ వాళ్ళు అనమాట. కాబట్టి ఇలాంటి రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట స్కూల్ వాళ్ళు మిమ్మల్ని తీసుకోవడానికి. అంటే తీసుకొని అక్కడ జాబులు మిమ్మల్ని హైరింగ్ ప్రాసెస్ అనేది అలా ఉంటుందన్నమాట. కాబట్టి పైగా ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నమాట. టీచర్స్కి క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. కాబట్టి అవి ఆ స్టేట్కి ఏ స్టేట్కి అయితే రావాలనుకుంటున్నారో, ఏ స్టేట్లో అయితే జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ జాబు వాళ్ళు అడిగేవి లైసెన్సులే కానీ సర్టిఫికెట్సే కానీ అవన్నీ కూడా ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యి ఉండాలి. ఒకవేళ టీచర్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు అలాగ ఉంటుంది అనమాట. టీచర్ జాబ్స్, ఈవెన్ నాని జాబ్స్ ఇవన్నీ కూడానండి మీకు లీగల్గా మీరు వచ్చి ఇక్కడ పని చేసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. అంటే ఈ H1B వీసా తీసుకుంటే అది లీగల్గా మీకు పర్మిషన్ ఉంటుంది జాబ్స్ చేసుకోవడానికి. అలాగే గ్యాస్ స్టేషన్లలో పనిచేసే వాళ్ళు కూడా అంటే ఎలా అంటే అలాగా ఇక్కడికి రావడానికైతే అంటే రావడం అంటే మిమ్మల్ని ఎవరైనా స్పాన్సర్ చేసి పైగా మీకు లీగల్గా మీకు జాబ్స్ ఇస్తాము అని అంటే మటుకు అలాంటి వాళ్ళకి జాబ్స్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇంకా అదేనండి మరి నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో. ఇంకా ట్రంప్ వచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తాడు ఎంతమందికి ఇవ్వడు అన్నది ఇంకా అందరూ అంటే ఎవరెవరికి ఇస్తారు, అది ఎంతవరకు ఫ్యామిలీస్కి అంటే సింగిల్ పర్సన్కి ఇస్తారా, ఫ్యామిలీస్కి ఇస్తారా, పిల్లలకి ఇస్తారా, ఎంతమందికి ఇస్తారు, ఎలా ఇస్తారు, ఇవన్నీ కూడా ఇంకా తెలియదండి. ఎలా ఇంప్లిమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళు వచ్చిన తర్వాత. ఇంకా వాళ్ళ గవర్నమెంట్ అంటే ఇప్పటికే రాలేదు కదా, జనవరి నుండి కానీ తెలుస్తుంది వాళ్ళు ఏమేమి ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారో ఇవన్నీ కూడా. కాబట్టి ప్రస్తుతానికైతే టీచర్సు, నానీసు, ఎవరైనా ఇంకా రెస్టారెంట్లలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఏంటంటే అండి H1B వీసా ఉంటే లీగల్గా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి అమెరికాలో. అలాంటి వాళ్ళకి అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది కదా, దాని మీద వర్క్ చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు అనమాట. సరేనండి. నేను మీరు అడిగినటువంటి టీచర్స్ కూడా నేను చెప్పాను. ఏంటి అంటే ఆ స్టేట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి రిక్వైర్మెంట్స్ అన్నవి. మీ క్వాలిఫికేషన్స్, వాళ్ళు అడిగే రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలన్నది అవి కూడా చూసుకొని ఏమేమి అడుగుతున్నారన్నది చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సరేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.